శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, తులారాశి విన్నారు కదా. ఈ 4 రాశులు ఈ నిమిషం నుండి, అంటే ఈ రోజు నుండి, ఈ నిమిషం నుండి ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగడానికి సన్నాహాలు చేసుకోబోతున్నారు. సాధ్యమవుతుందండి, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. 100% సాధ్యమవుతుంది. మనం ముందస్తుగానే చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా వ్యాపారం పెట్టారనుకోండి, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండాలి. లోపల వాడికి భయం ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అయ్యో నడుస్తుందో నడవదో, నడుస్తుందో నడవదో, నడుస్తుందో నడవదో, నడవకపోతే ఎలా, బయట నుండి తీసుకొచ్చి పెట్టాను, అప్పు తీసుకొచ్చాను, ఇక్కడ తెచ్చాను, అక్కడ తెచ్చాను, అప్పులు కట్టాలి, రుణ బాధల్లో ఉన్నా, అయ్యో నడుస్తుందో నడవదో, నడుస్తుందో నడవదో అనే ఆలోచనలో ఉంటారు. ఈ మనసులో నెగిటివ్ ఉండడం వల్ల ఏంటంటే అది నిజంగా నడవకుండానే పోతుంది. అనేది బీ పాజిటివ్గా ఉండాలి, బీ పాజిటివ్గా ఉండాలి. నడుస్తుంది 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 నడుస్తుంది, నేను బాగా సంపాదిస్తాను, ఒక ఆలోచనలో ఉండాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక 10 మంది ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వు ఓడిపోతావు 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 అని పదే పదే ఆయన ఆడుతుంటే అన్నాడు అనుకోండి, నిజంగానే ఓడిపోతాడు. ఎందుకంటే బలం ఎక్కువైపోయింది, అక్కడ నెగిటివ్ ఫోర్స్ ఎక్కువైపోయింది. అతన్ని ఊరికి అనేవరకు, పదే పదే అనేవరకు ఏమైందంటే నిజంగానే భయపడి ఓడిపోయాడు. అదే ఆ 10 మంది నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు, నీకు ఆ సత్తా ఉంది, నువ్వు గెలుస్తావు గెలుస్తావు అని పాజిటివ్ ఎనర్జీని ఇచ్చాడు అనుకోండి, నిజంగా గెలుస్తాడు. కనీసం ఎదుటివాడిని ఒక దెబ్బైనా కొడతాడు. వాడు బక్క చిక్కిన వాడు ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, వాడికి బాగా ఎంకరేజ్ చేస్తున్నావు, నువ్వు నీ టాలెంట్ గొప్పది, నీ పంచ్ పవర్ గొప్పది, నువ్వు వాడిని కొట్టేస్తావు 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 అంటే నిజంగానే ఉరికిపోయి ఒక్కటి కొట్టేస్తాడు, ఒకటి వేసేస్తాడు. తర్వాత దేవుడు ఎరుగు. అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉండాలి కంపల్సరీ. ఎప్పుడు కూడా మనం ప్రతిదాన్ని మనం భయపడి ఇబ్బంది పడకూడదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టినట్టు చూసి భయపడకూడదు. నిజమండి, అసలు ఏ మాత్రం మీరు భయపడిన అవసరం లేదు. ఒక పిల్లోడు, నేను చెప్తున్నాను కదా, ఒక అతను నా దగ్గరికి, బీటెక్ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నాకు ఈ 50,000 60,000 నెలకు, అంటే ఈ కొన్ని ప్యాకేజీలు, ఈ 5 లక్షల 6 లక్షల ప్యాకేజీలే వస్తున్నాయి సార్, నాకు పెద్ద ప్యాకేజ్ కావాలి, మినిమం ఒక 40-50 లక్షలు ఉండాలి నాకు అని చెప్పాడు. అలాంటి ప్యాకేజీ నా చిరకాల కోరిక, నాకు వస్తుందా సార్, నాకు నమ్మకం లేదు సార్, నాకు రాదు సార్ అన్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నావే? సుందర్ పిక్షయ్ తెలుసు కదా మీకు, గూగుల్ CEO సుందర్ పిక్షయ్. అతను ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఇచ్చాడు? అతను లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాడే. మామూలుగా 10,000 రూపాయలకు పనిచేశాడు. ఈ రోజు ఆయన కోట్ల రూపాయల సంపాదన లేదా అతనికి? మంచి పెద్ద CEOగా పొజిషన్ లేదా? ఎందుకు? ఆయన ఏమన్నా భగవంతుడు బిడ్డనా? ఏమన్నా శివుని కొడుక? ఆయన ఏమన్నా మహావిష్ణువుని కొడుక, పరమశివుని కొడుక? ఆయన ఎవరు కొడుక? అతను నార్మల్గా సాదాసీదా వ్యక్తినయ్యా. మనం చేసే ప్రయత్నంలోనే ఉంటుంది, కానీ మనం దూసుకొని వెళ్ళాలి అంతే. దూసుకొని వెళ్తే నీకు బాగుంటుంది, కానీ నువ్వు ఇట్లా వెనక్కి తగ్గొద్దు. నువ్వు అనుకున్నది వచ్చేటట్టు నేను చేస్తానని చెప్పి అతనికి నేమ్ కరెక్షన్ ఇచ్చానండి. పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా పేరులో సంఖ్యావారాన్ని పర్ఫెక్ట్గా చేసి ఇచ్చాను. తను అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. 1 కోటి రూపాయల ప్యాకేజ్ వచ్చింది అతనికి. 84 లక్షలు 85 లక్షలు మొత్తానికైతే ఆ ప్యాకేజ్ వచ్చేసింది. అతను మామూలుగా లేదు, ఆకాశంలోకి పెట్టాడు కాళ్ళు, అసలు భూమి మీద నిలబడట్లేదు కాళ్ళు. ఇది నేను ఊహించలేదు సార్. ఊహించాలి, మరి కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నార్మల్గా సాదాసీదా వాళ్ళే కొడతారండి. ఏం పెద్దగా దాని మీద బాగా చదువుకున్నవాడే ఈ లక్షల శాలరీస్ వస్తాయి అనుకోవద్దు. ఒక ఐఏఎస్ ఆఫీసరు 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయింది. డిగ్రీ, ఓపెన్ డిగ్రీ కట్టింది. ఓపెన్ డిగ్రీలో పాస్ అయ్యి ఆమె MA చేసి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. చాలామంది అనుకుంటారు 10th క్లాస్లో వీడియో చదువుతాడా, వీడియో చదువుతాడు, అది నెగిటివ్, అది నెగిటివ్గా ఆలోచిస్తారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక సినిమా చెప్తానండి. ఆ సినిమా OTTలో దేంట్లోనో రిలీజ్ అయింది. అది ఒక్కసారి మీరు కూడా చూడండి.
ఆ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుందండి. మీ పిల్లలు, నా కొడుకు చదువు రాదు, వాడి జీవితం అంతే, ఇక వాడు బాగుపడడు అనుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు చూడాలి. పిల్లలు కూడా చూడండి. నాకు జ్ఞాపక శక్తి లేదు, నాకు చదువు లేదు, నేను చదవలేను అనే అలాంటి వాళ్ళు ఇటు తల్లిదండ్రులు చూడండి, ఇటు పిల్లలు చూడండి. అది హిందీలో మనకు తెలుగులో డబ్బు కూడా అవుతుంది. 12th ఫెయిల్. 12th ఫెయిల్ అనే ఒక సినిమా చూడండి మీరు. ఎంత బాగుందండి అది. అసలు నాకు టైం ఏర్పడలే. ఒక 2-3 నిమిషాలలో సినిమా అయిపోయింది అనిపించింది. ఆ పిల్లవాడు కష్టపడి నానా చాకిరీ చేసుకుంటూ అసలు నిజంగానండి ఎంత కష్టపడ్డాడంటే ఆ పిల్లోడు లాట్రిన్స్, బాత్రూమ్లు, పిండి పెట్టే గిర్ని ఇవన్నీ లైబ్రరీలో ఉండడం, అసలు ఎంత బాగా సినిమా తీశారు. మూవీ అనేది ఎంత బాగా తీశాడు డైరెక్టర్. ఆయన నిజంగా నాకు కళ్ళగుండి నీళ్ళు వచ్చేసాయి. చూడండి, మీరు చూడండి, ఈ రోజే చూడండి 12th ఫెయిల్. చెప్పాను కదా, తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువగా వీడు చదువుడు అనే తల్లిదండ్రులు చూడండి. పిల్లలు నేను చదవను, నా జీవితం ఇంతే అనుకున్న వాళ్ళు చూడండి. ఈ ఇద్దరు కలిసి చూస్తే అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, రీస్టార్ట్ అవుతారు. మీరు ఈ పదం నేను ఎందుకు అన్నానో మీకు ఆ సినిమా చూసినాక తెలుస్తుంది. రీస్టార్ట్ అవుతారు. ఎస్, చెప్తున్నాను నేను. మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. జరిగేది జరుగుతుంది. ఒకతను బాగా కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అతనికి. అధైర్యపడి ఆయన ఆలోచన ఏంటంటే సూసైడ్కి వెళ్దామని చూస్తున్నాడు. ఎప్పుడు వీల్లేదు, కట్టే వీల్లేదు, ఎలా చేయాలనో అర్థం కావట్లేదు. ఇది ఒక్కటే మార్గం. అతను ఒక్కడే పోడు కదా, కుటుంబాన్ని మొత్తం తీసుకుపోవాలని చూస్తున్నాడు. నా దగ్గరకు వచ్చాడు. ఇల్లు వదిలేశారు, ఎక్కడికో వెళ్ళి ముంబైకో ఆడ ఉండి ఫోన్ చేశాడు. మేము పారిపోయి వచ్చాం సార్, పారిపోయి వచ్చాము మేము. నాకు ఎందుకంటే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు డబ్బు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, ఇంకా నేనేం చేయలేను సార్ అని చెప్పేశారు. ఇదే సంవత్సరం అని చెప్పాను. 2014 సార్ అన్నాడు. 2014 నీకు ఎంత అప్పు ఉందన్నాడు. సుమారుగా 3 కోట్ల రూపాయలు ఉన్నాయన్నాడు. 2014లో నీకు 2014లో 3 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 2017 వరకు 14, 15, 16, 17 సుమారుగా 3-4 సంవత్సరాలు నీ అప్పు మొత్తం పోతుంది. 3 కోట్లు పోతాయి. నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. ఫస్ట్ నాకు నువ్వు ఒక హామీ ఇచ్చేసేయి. నువ్వు సూసైడ్ చేసుకోను, నేను చనిపోను, నా పిల్లల్ని సూసైడ్ చేసుకో, మా కుటుంబం మొత్తం చేసుకొని నాకు ఒక హామీ అని చెప్పారు. చెప్పండి సార్, నేను ఏదైనా నేను చేస్తాను, నీకు హామీ ఇస్తున్నాను, నేనేం చేయాలని చెప్పాను. నేను జన్మ జాతకాన్ని చూసి అతని జాతకాన్ని మొత్తం చూస్తే అతనికి చాలా టైం తీసుకొని చూశాను. ఆటోమొబైల్స్ ఫీల్డ్లో అతనికి అభివృద్ధి అనేది ఉంది. నేను చెప్పాను, ఆటోమొబైల్ షాప్ పెట్టుకొని నీకు మంచి జరుగుతుంది అంటే నా దగ్గర డబ్బు లేదన్నాడు. అసలే నేను అప్పుల బాధలో ఉన్నాను, నేను ఆటోమొబైల్ షాప్ పెట్టాలంటే నా దగ్గర డబ్బు లేదు సార్ అని చెప్పాడు. అయితే నేను ఒక విషయం చెప్పాను అతనికి, డబ్బు లేకపోతే ఆ డబ్బు నేను సమకూరుస్తాను, నేను ఇస్తాను. అది నేను ఒక విషయం ఏం చేశానంటే, నాకు తెలిసినటువంటి ఒక బ్యాంక్ మేనేజరు, చాలా దగ్గరి అతను ఏం చేశానంటే, నేను షూరిటీ సంతకం పెట్టాను అతనికి. కనీసం ఒక 5 లక్షల రూపాయలు అతనికి ఇచ్చేసి, ఆ 5 లక్షలు కూడా ఎట్లా ఇవ్వాలంటే, ఫస్ట్ అతన్ని మొత్తం చూసి ఈ 5 లక్షలు కూడా డైరెక్ట్ షాపు అతని చేతిలో పెట్టొద్దు. ఇతనికి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి ఆ అమౌంట్ దీనిలో వేసి దాన్ని ఇచ్చేసేయని చెప్పారు. మంత్లీ ప్రతి నెల కట్టవాలని చెప్పారు. మన ఇది ఇన్స్టాల్మెంట్ పర్ఫెక్ట్ పే చేయాలి. ఏ రోజైతే నాకు ఇన్స్టాల్మెంట్ కట్టలేదో నాకు ఒకసారి ఫోన్ చేయని చెప్పాను. ఆ రోజు కూడా ఇంతవరకు నాకు ఈ 5 లక్షలు తీసుకొని ఇప్పటి వరకు అంటే చెప్తున్నాను, ఒకరోజు ఇన్స్టాల్మెంట్ పే చేయలేదని అనలేదు. ఆ 3 కోట్లు ఏర్పరిచాడు. 3 crores నేను చెప్పిన టైం కంటే ఇంకా 1 సంవత్సరం ముందుగానే అన్ని కంప్లీట్ చేశాడు. ఆ 3 కోట్లు అక్కడ కట్టేశాడండి. ఇతని లైసెన్స్ ఫరం మీద ఆ డబ్బు ఆయనకు 5 లక్షలు ఇవ్వాలంటే నేను షూరిటీ పెట్టిన ఆయన నమ్మి ఆ బ్యాంకు 3-4 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది.
అంటే ఆ రేంజ్కి ఎదిగాడు అతను. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అనవసరంగా మనకు రాని వ్యాపారాలలో మనం చేయి పెడితే చేయి కాలుతుంది. అదే మన జాతకాన్ని పరిశీలన చేసి మనం ఏ వ్యాపారం పెడితే బాగుంటుందో అటువైపు వెళ్తే మంచి జరుగుతుంది. అంతేనండి. ఒక్క అడుగు మనం కరెక్ట్గా పడితే ఎన్ని కిలోమీటర్లైనా మనం ఈజీగా అవలీలక ఛేదించవచ్చు. నిజమండి. నేను పదే పదే చెప్తాను. అందుకే నేను చెప్పేది, మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే నన్ను ఒక్కసారి సంప్రదించిన తర్వాత మీరు వ్యాపారం పెట్టండి, లేదంటే వద్దు. మీకు కలిసి రాని వ్యాపారం చేసి నష్టపోవడం కంటే కలిసి వచ్చే వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించడం మిన్న. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకటి అవకాశం ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. మీకు అన్ని వివరంగా నేను తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.